హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో, వీడియో స్టార్ట్ చేద్దాము. యాక్చువల్‌గా ఎప్పటినుంచో అనుకుంటున్నాను డైలీ వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి 1 వీక్ నుంచి కూడా డైలీ వీడియోస్ రావట్లేదు. సో, ఎందుకంటే ఫుల్లు కోల్డ్ అనమాట. సో, ఆ కోల్డ్‌కి తగ్గట్టు ఒక 2, 3 డేస్ నుంచి ఫుల్ వర్షాలు మా దగ్గరైతే వైజాగ్‌లో. సో, మీ దగ్గర ఐ మీన్ మీ సైడ్ వర్షాలు పడుతున్నాయో లేదో కూడా కింద కామెంట్ చేయండి. నేను చూస్తాను ఎక్కడ పడుతున్నాయి ఏంటనేది. సో, ఈ వర్షంలో ఏదైనా కోల్డ్‌కి ఏదైనా కారం కారంగా తినాలనిపించిందనమాట. సో, బయటకి వెళ్ళి తినొచ్చు. కాకపోతే ఏంటంటే ఎక్కువ తినలేము కదా! మిరపకాయ బజ్జీలని ఏదైనా క్వాంటిటీ ఎక్కువ తినలేము. మనం అంత సాటిస్ఫాక్షన్‌గా ఉండదు కూడా. సో, అందుకని అదే మన ఇంటి దగ్గర చేసుకుంటే బెటర్ కదా! అని చెప్పేసి అనిపించింది. హెల్త్‌కి హెల్తు. మనకు కూడా క్వాంటిటీ ఎక్కువొస్తుంది. ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు. మనకి ఫుల్‌గా సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది చేసుకొని తినేదే. ఎప్పుడైనా బయట తినేదానికన్నా మన ఇంట్లో వండుకొని తిన్నది వేరనమాట డిఫరెంట్. నాకైతే అలాగే అనిపిస్తుంది. మనం స్వయంగా కుక్ చేసుకొని అది తింటుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ దేనిలోనూ ఉండదు. సో, అది. సో, సరే ఇంక ఎలాగో తిందామనుకున్నాం కదా! బయటకి వెళ్ళటం ఎందుకులే స్టార్ట్ చేద్దాం. ఎప్పుడు చేయలేదనమాట మిరపకాయ బజ్జీలు. ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. ఒకవేళ బాగా వస్తే పోస్ట్ చేద్దాం. లేదంటే లేదు అని చెప్పేసి అనుకున్నాను. కానీ రెసిపీ అయితే చాలా బాగా కుదిరింది. నాకైతే చాలా బాగా నచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ స్ట్రీట్ స్టైల్ అని చెప్పలేను కానీ బట్ బావుంది. చాలా చాలా టేస్ట్‌గా ఉంది చూడటానికైతే. టేస్ట్ కూడా మా ఇంట్లో వాళ్ళందరికీ, మా పిల్లలకి మెయిన్ నచ్చింది. అది హ్యాపీ అనిపించింది నాకు. అంతే చాలు. ఇంకెవరికీ నచ్చినా నచ్చకపోయినా గానీ పిల్లలకి నచ్చింది. సో, పిల్లలు ఇష్టంగా తిన్నారనమాట. సో, అది. సో, ఫస్ట్ ఏం చేశానంటే ఒక చిన్న రోల్ తీసుకొని అందులో కొంచెం వాము, అలాగే జీలకర్ర, అలాగే 2 సేమ్ క్వాంటిటీ. వాము, జీలకర్ర కూడా సేమ్ క్వాంటిటీ అండ్ కొద్దిగా ఉప్పు. సో, ఈ 3 బాగా మిక్స్ చేసుకోవాలనమాట. మీరు కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు. నేనైతే రోట్లో వేసేసి నార్మల్ కచ్చా పచ్చాగా దంచేస్తున్నాను. మరి జీలకర్ర కింద తగలకుండా జస్ట్ అవి 2 కూడా వాము అండ్ జీలకర్ర కూడా కచ్చా పచ్చాగా ఇప్పుడు చూపించాను కదా! సేమ్ అలా మిక్స్ అయిపోతే సరిపోతుంది. మిక్స్ చేసుకుంటే కొట్టుకుంటే. సో, అది పౌడర్ అంతా అయింది కదా! సో, అలా కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో సరిపడా శనగపిండి వేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అన్ని. సో, ఎన్ని బజ్జీ అంటే మిరపకాయలు మీరు తెచ్చుకుంటారు కదా! దానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఓకేనా? ఒకవేళ ఎక్కువైతే గనక, పిండి ఎక్కువైతే గనక దాన్నేం వేస్ట్ చేయవసరం లేదు. ఆ పిండి ఎక్కువైన పిండితో ఏం చేయొచ్చో కూడా నేను లాస్ట్‌లో చెప్తాను. సో, వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా? నేనైతే అలాగే చేశాననమాట. సో, లాస్ట్‌లో కొద్దిగా పిండి మిగిలిపోయింది. సో, దాన్ని మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఒకటి చిన్న ట్రిక్ లాంటిది చేశాను. బాగా కుదిరింది యాక్చువల్‌గా. సో, మీరొకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా బా వస్తే గనక కింద కామెంట్ చేయండి. కుదిరిందా లేదా అని చెప్పేసి. సో, ఫస్ట్ అయితే సరిపడా పిండి తీసుకున్నాం కదా! అందులో కొంచెం ఉప్పు, అలాగే హాట్ ఆయిల్ అనమాట. వేడి నూనె అంటారు కదా! ఆల్రెడీ మనం పెట్టుకుంటాం కదా స్టవ్ పైన. ఆయిల్‌ని హీట్ చేసుకుంటాం కదా! అదే కొంచెం ఒక 3 స్పూన్స్ వరకు వేసాననమాట. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఒకేసారి ఎక్కువ పోయకండి. పోస్తే ఏమవుతుందంటే ఒకేసారి మనకి అట్ల పిండిలా అయిపోతుంది. సో, అప్పుడు ఇంక ఇది ఏం చేయలేము అట్లు వేసుకోవడం తప్పితే. సో, అందుకని జాగ్రత్తగా కొంచెం కొంచెం వాటర్ అనేది మిక్స్ చేసుకుంటూ వేయండి. ఓకేనా? సో, అలా మిక్స్ చేసుకుంటూ వేస్తూ ఇందాక నేను సోడా వేయడం మర్చిపోయాను. సో, ఇప్పుడు వేస్తున్నాననమాట. ఆ సోడా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? సో, అదేంటంటే ఇంకొకటి లంప్స్ లేకుండా, అలాగే ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఉండలుంటే ఏమైపోతుందంటే, అవి మళ్ళీ వేస్తారు కదా! అప్పుడు పేలిపోవటం అలా అవుతుందనమాట. సో, అందుకని. సో, జాగ్రత్తగా ఉండలవి లేకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఇలాంటి పిండిలు కలుపుతున్నప్పుడు బజ్జీ పిండి గానీ, మనం వేస్తూ ఉంటాం కదా! అవి మిక్స్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఒకే డైరెక్షన్‌లో మిక్స్ చేస్తే మనకి లంప్స్ అనేవి ఎక్కువ ఫార్మ్ అవ్వకుండా ఉంటాయనమాట. సో, దాని తర్వాత మిరపకాయలు చూస్తున్నారు కదా! కొంచెం పెద్ద మిరపకాయలు తీసుకోండి. లావు మిరపకాయలు లేదంటే కారం ఎక్కువగా ఉంటుంది. సన్న మిరపకాయలైతే. ఇవైతే కొంచెం కారం తక్కువగా ఉంటుంది. సో, ఇవి ఒకసారి వాష్ చేసుకొని మధ్యకి సెంటర్‌గా ఇప్పుడు చూపించాను కదా! అలా కట్ చేసేసుకొని ఇందాక మనం ఒక పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా! అది వాటిల్లోకి స్టఫ్ చేసుకోవాలనమాట. చేసుకున్న తర్వాత ఇంకొకటేంటంటే మనం నార్మల్‌గా బండి మీద బజ్జీలు తింటాం కదా! నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదనమాట. నేను తిన్నది తక్కువ. నేను చూసిందేంటంటే వేరుశనగ గుళ్ళు ఐ మీన్ పల్లీలెక్కడ వెయ్యరు. సో, నేనేంటంటే మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ ఇష్టమనమాట. ఉల్లిపాయలు, పల్లీలు, అలాగే నిమ్మకాయ ఇవన్నీ వేసుకొని తింటారనమాట. చాలా బావుంటది. మీకు తెలియకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరింక అస్సలు వదిలిపెట్టరనమాట.
సో, అలా పిండిని జాగ్రత్తగా ముంచుకొని బ్యాటర్ అది చూపించాను కదా! సో, చూపించిన విధంగా బ్యాటర్ అని కలుపుకొని, ఆ మిరపకాయని ఫస్ట్ ఏంటంటే చిన్న చిన్నయి ఉంటాయి కదా! చిన్న చిన్న మిరపకాయలు వేసేసుకోండి. అది బెటర్. ఎక్కువ పడతాయి మీకనమాట. నాది చిన్న మూకుడు పెట్టాను కాబట్టి నాకు 3 కన్నా ఎక్కువ పట్టలేదు. సో, అలా వేశాననమాట. ఆయిల్ అనేది మాక్సిమం మరీ హైలో పెట్టేసారంటే మాడిపోతుంది. సో, మీడియంలో పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిపోతే గనక మీడియంలో పెట్టేసి వేసుకోండి. ఒక్కొక్కటి జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి కిందకి పడకుండా. సో, అది ఎక్కువ టైం ఏం పట్టదు. ఎందుకంటే శనగపిండే కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు కుక్ అవ్వటానికి కూడా. సో, అందుకని మీడియంలో పెట్టుకుంటే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది. ఈజీగా కుక్ అయిపోతాయన్నమాట. సో, అలా ఒక 10 మినిట్స్ చాలు. 10 మినిట్స్ కూడా ఎక్కువ 5 మినిట్స్ చాలు. 5 మినిట్స్ అలాగా జస్ట్ ఒకసారి కుక్ చేశారంటే ఇంక అయిపోతుంది. సో, దాని తర్వాత ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటే రెడీ అనమాట. నెక్స్ట్ అలావి పక్కన పెట్టేసుకొని ఇంకొక వాయి కూడా వేసేసుకుందామనమాట. యాక్చువల్‌గా చెప్పాను కదా! నాది చిన్న మూకుడు కాబట్టి 3 మిరపకాయల కన్నా ఎక్కువ పట్టలేదు. సో, అందుకని జాగ్రత్తగా 3 వరకు వేసుకుంటున్నాను. సో, అలా కొంచెం కొంచెంగా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని స్టవ్ అడ్జస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా కుక్ చేసుకోండి. అండ్ తీసేటప్పుడు కూడా జాగ్రత్త ఆయిల్ బయటికి స్పిల్ అయిపోకుండా, ఆ మూకుడి పడకుండా జాగ్రత్తగా తీయాలి. ఓకేనా? సో, అది తీసిన తర్వాత చూస్తున్నారు కదా! నాకైతే ఆయిల్ అయితే అంతేం పీల్చినట్టేం అనిపించలేదు. మరి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు కానీ, తిన్న తర్వాతయితే నాకైతే అంత ఆయిల్ అయితే ఏం అబ్జర్వ్ చేసుకున్నట్టు ఏమి అనిపించలేదనమాట. చాలా అనిపించింది. సో, సో, మొత్తానికి రెడీ అయిపోయిందనమాట. సో, అవన్నీ కూడా ప్లేట్‌లో పెట్టేసుకొని, ఉల్లిపాయలు, అలాగే వేరుశనగ గుళ్ళు స్టార్టింగ్ చూపించాను కదా! అవి, కొంచెం నిమ్మకాయ ఇవన్నీ దగ్గర పెట్టేసుకొని, కొద్దిగా కట్ చేసేసి అవన్నీ స్టఫ్ చేసుకొని తింటే ఉంది. చాలా అనిపించిందనమాట. కోల్డ్ అంతా ఒక్కసారి ఎగిరిపోయినట్టు అనిపించింది. సో, నాకైతే చాలా నచ్చింది. ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. అని చెప్పాను కదా! పిండి మిగిలిందని చెప్పేసి, ఆ వీడియో క్లిప్ యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ అవి కుదరలేదనమాట. సో, ఏంటంటే ఏం చేశానంటే, ఆ పిండి ఉంటుంది కదా! ఆ పిండితో యాక్చువల్‌గా ఇంటి దగ్గర ఒక అరటికాయ ఉందనమాట. సో, అరటికాయని కట్ చేసుకొని వాటిలతో కూడా బజ్జీలు వేసేసాను. సో, 2 కూడా చాలా టేస్టీగా అనిపించింది. సో, అనిపించిందండి. సో, అదండి ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక నా ఛానల్‌ని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ నార్మల్‌గా మీకు వర్షాకాలం అయితే వర్షం పడుతుంటే మీరేం తినాలనుకుంటారని కూడా కింద కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటాను ఎవరెవరికి ఏమి ఇష్టమనేది. నాకైతే మాక్సిమం మిరపకాయ బజ్జీ అండ్ నూడిల్స్ అనమాట. ఎక్కువ ఇవే తింటాను. నూడిల్స్ ఇంటి దగ్గర చేస్తాను. లేదంటే మ్యాగీ చేసుకుంటాననమాట. థాంక్స్ ఫర్ వాచింగ్.